నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో ఘనంగా 91వ శరన్నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన భక్తులు. కల్పవర్తకుల ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో దసరా మహోత్సవాలు, నేత్రపర్వంగా తెప్పోత్సవం, గోదావరిలో విహరించిన అమ్మవారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కన్నుల పండుగగా దసరా మహోత్సవాలు, వాడవాడలా కొలువు తీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు, నైవేద్యాలు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా, ఐదవ రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా, ఆరవ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, ఏడవ రోజున సరస్వతీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి, తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినిగా, 10వ రోజున రాజరాజేశ్వరి దేవి అలంకరణలో సాక్షాత్కరించారు, భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవీ చౌక్లో అమ్మవారిని ప్రముఖులు దర్శించుకున్నారు, పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు, సముచిత రీతిలో సత్కరించారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున రాత్రి శ్రీ కనకదుర్గా మహత్యం నాటక ప్రదర్శన, రెండవ రోజున సత్యహరిశ్చంద్ర నాటిక, మూడవ రోజున రాజనర్తకి నాటకం, నాలుగవ రోజున భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా సంగీత విభావరి, ఐదవ రోజున సత్యహరిశ్చంద్ర నాటకం, ఆరవ రోజున భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా సంగీత విభావరి, ఏడవ రోజున 2 రత్నాలు ప్రదర్శించారు. 8వ రోజున భూ కైలాస్, 9వ రోజున 3 రత్నాలు నాటకం, శ్రీ రామాంజనేయ యుద్ధం ప్రదర్శించారు. ఈ రోజు రాత్రి మరికొద్దిసేపటిలో కురుక్షేత్రం నాటకాన్ని ప్రదర్శిస్తారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, బాదిరెడ్డి చంద్రశేఖర నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు కల్పవర్తక సోదరులచే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శనివారం విజయదశమి రోజున ఉదయం 9 గంటలకు చండీ హోమం, పూర్ణాహుతి, సాయంత్రం 4 గంటలకు టింబర్ మర్చెంట్ సెక్రటరీ ఉప్పాడ మురళీమోహన్ రెడ్డి దంపతులచే సెమీ పూజ చేశారు. సాయంత్రం 5 గంటలకు కోలాటం, వీరభద్రుడి సంబరంతో బాణాసంచి కాలుస్తూ ఊరేగింపు ప్రారంభమై రోడ్డు మార్గం గుండా కోటిలింగాల రేవు వద్దకు చేరుకుంది. తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమై ఎంతో కన్నుల పండుగగా కొనసాగింది. ఈ తెప్పోత్సవం కోటిలింగాల రేవు నుండి బయలుదేరి శ్రీ దుర్గాలమ్మ గుడి రేవు, శంకరఘాట్, పుష్కరాల రేవు, శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయం రేవు, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం రేవు, గౌతమిఘాట్ రేవు చేరి తిరిగి అదే మార్గంలో శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయం రేవు ఎదుట పవిత్ర గోదావరి నదిలో శ్రీ చండీదేవి అమ్మవారి విగ్రహ నిమజ్జనం జరిగింది. సదరు అమ్మవారి హంసవాహన తెప్పోత్సవం తిలకించడానికి రాజమండ్రి నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. जय दुर्गा माता के, जय दुर्गा माता के, जय दुर्गा माता के. ఎరకరండి అడిపోతున్నారు మొత్తం ఎరకరండి అందరిని కూర్చొని బాబు కూర్చొని
కడియం మండలం మాధవరాయుడు పాలెంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చెడుపై ప్రజలు సాధించిన విజయమే కూటమి ప్రభుత్వం అని మంత్రి దుర్గేష్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారని, వైకాపా చెడుపై ప్రజలు సాధించిన విజయమే కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం మాధవరాయుడు పాలెంలో సర్పంచ్ ఆనదేవుల చంటి విజయ దంపతుల ఆధ్వర్యంలో శనివారం జరిగిన దసరా ఉత్సవాల్లో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరులు పాల్గొన్నారు. శ్రీ భువనేశ్వరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో కొలువైన భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి చంటి దంపతులు సమకూర్చిన బంగారు హారాన్ని అలంకరించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, కుంగిపోయిన విద్య, వైద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ హిందూ మతంలో దసరా ఉత్సవాలను 9 రోజుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుందన్నారు. జగనాసుర పాలన నుండి విముక్తి పొంది రాష్ట్ర ప్రజలు కూటమి పాలనలో జరుపుకుంటున్న ఈ విజయదశమికి ప్రత్యేకత ఉంది అన్నారు. సర్పంచ్ చంటి మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తుల అందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించామన్నారు. అనంతరం నవరాత్రి 9 రోజులు అమ్మవారికి పూజలు నిర్వహించిన దంపతులకు, సేవలు అందించిన భక్తులకు నూతన వస్త్రాలతో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళలందరికీ చంటి దంపతులచే పసుపు, కుంకుమ, గాజులు, రవిక పంపిణీ చేశారు. గ్రామస్తులు, రైతులు, పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న సమారాధనలో పాల్గొన్నారు. రాజమండ్రి సేతంపేట మాతృరూపిణి మందిరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సేతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో మాతృరూపిణి మందిరంలో 35వ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మహిళలు కుంకుమ పూజలు చేశారు. శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం మాతృరూపిణి సేవా సంస్థ భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్ శ్రీ విజయ కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయదశమి పర్వదినం కావడంతో శనివారం ఉదయం నుంచి భక్తులు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు దంపతులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి, బార్లపూడి క్రాంతికుమారి, బొప్పర చినరాజు, బొమ్మూరు సిఐ తదితర నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మేడి త్రిమూర్తులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు సాయినగర్ అధ్యక్షుడు రామకృష్ణ, మేడి దుర్గేష్, విజయదుర్గ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు పులిహోర ప్రసాదం వితరణ చేశారు. రాజమండ్రి లలితానగర్ నామనవాసు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. శనివారం విజయదశమి పర్వదినం సందర్భంగా భక్తుల దర్శనాల అనంతరం సాయంత్రం అమ్మవారిని లలితానగర్ పురవీధుల మీదుగా భారీ ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, తీన్మార్, కోలాటం, భజన బృందాలతో అన్ని వీధుల మీదుగా ఊరేగించారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకుని జమ్మి చెట్టుకు వేద పండితుల సమక్షంలో సెమీ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, ఇంటి తాతాజీ, శ్రీపాద మోహన్, నాగార్జున, పిల్లా సతీష్, శ్రీరాములు, అంజీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్ మాట్లాడుతూ లలితానగర్లో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాజమండ్రి జేఎన్ రోడ్ శ్రీ స్వర్ణదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక జేఎన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం భక్తుల దర్శనాలు అనంతరం ఉద్వాసన పలికి పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. వేదఘోషతో, బాణాసంచ కాల్పులతో జేఎన్ రోడ్ ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి పవిత్ర గోదావరి తీరంలో అమ్మవారి విగ్రహ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, రంగ, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షణ చేశారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో 10వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయం ఆవరణలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. యాగ నిర్వాహకులు ఉపాసక సురభిదాస్ గోమాత ప్రాశస్త్యాన్ని, గోవిందనామ స్మరణ వల్ల కలిగే ఆధ్యాత్మికతను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రాజమండ్రి ఉల్లుతోట వీధిలో శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి ఉల్లితోట వీధిలో వేంచేసి ఉన్న 110 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శనివారం విజయదశమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేయించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి తీర్థప్రసాద వితరణ చేశారు.
రాజమండ్రి రూరల్ కోలమూరు కోదండరామాలయం చెరువు వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామంలో కోదండరామాలయం చెరువు వద్ద స్వయంభూ శ్రీ కనకదుర్గ మహాదేవి ఆలయం వద్ద 3వ వార్షిక శ్రీ కనకదుర్గ మహాదేవి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించుకుని నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ మరియు కాపుశెట్టి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలమూరు మరియు చుట్టుప్రక్కల గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి కోరకొండ రోడ్ వేవర్స్ కాలనీ దుర్గా సెంటర్ వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కోరకొండ రోడ్ వేవర్స్ కాలనీ దుర్గా సెంటర్ వద్ద శ్రీ కనకదుర్గ సాయి మందిర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శనివారం విజయదశమి సాయంత్రం గణపతి పూజ, పుణ్యహవచనం, సెమీ వృక్ష పూజ, సహస్ర దీపాలంకరణ పూజ, విశేష హారతులు, కలశ ఉద్వాసన, పూజాది కార్యక్రమాలు జొన్నాడ వీరవెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి శ్రీనివాస్, పద్మావతి, దిద్దిపూడి శ్రీనివాస్, పద్మావతి, మాజీ కార్పొరేటర్ పాలవరస వీరభద్రం, జవ్వాది మురళీకృష్ణ, దుర్గా, పినిశెట్టి సుబ్బరాజు, దాసరి గురునాథ్, సత్తి సత్యనారాయణ, కాలెపు రవి, రాయుడు, మారినిడి బాల, సుభాషిణి, పద్మావతి, దేవి, రాజీ, భీమశంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం విజయదశమి రోజున ఉదయం నుండి అమ్మవారికి కుంకుమ పూజలు అనంతరం భవానీలకు భక్తులకు భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 10వ రోజున యామన సూర్యచంద్ర దంపతులు, వేమన సురేష్, హేమలత దంపతులు మరియు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భవానీలకు దసరా నిత్య అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి వియల్పురం శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియల్పురంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చేమలకొండ సత్యత్రిమూర్తులు వారిచే అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరవ అనంతం, పట్టా నోకరాజు, చప్పిడి వీరవెంకట సత్యనారాయణ, నరవ సుధాకర్, మేకా శ్రీనివాస్, బత్తుల సత్యబాబు, నరవ భాస్కర్, మానే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్మార్త పురోహితులు బ్రహ్మశ్రీ ఫణేంద్ర శర్మ, సామర్లకోట వాస్తవ్యుల ఆధ్వర్యంలో ఆయన బృందం హోమం నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం జరిగింది. నవరాత్రులు ఆఖరి రోజు డ్రా తీశారు. మొదటి బహుమతి 1 గ్రాము బంగారం అమ్మవారి రూపు అందజేశారు. 2, 3, 4, 5 బహుమతులుగా చీరను అందజేశారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాజమండ్రి బాలాజీపేటలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
రాజమహేంద్రవరం బాలాజీపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 10వ రోజు ఆలయంలో పూజలు అందుకుంటున్న నవదుర్గ అమ్మవారి 10వ రోజు అవతారం శ్రీ రాజరాజేశ్వరిగా శ్రీ విజయ కనకదుర్గాదేవికి అలంకారం చేశారు. మణికుమార్ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సోరంపూడి ప్రకాష్, జీపీఆర్ నాయుడు, నాళం నాయుడు, వడ్డీ రాజా, ప్రభా, రాజు, దుర్గాప్రసాద్, కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని మేళతాళాలతో, తీన్మార్ డప్పు వాయిద్యాలతో, డీజే సౌండ్తో ఊరేగించి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. రాజమండ్రి పప్పుల వీధి గవర్రాజు కాంప్లెక్స్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి పప్పుల వీధి గవర్రాజు కాంప్లెక్స్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రగళ్లపాటి సూర్యనారాయణమూర్తి, కుసుమ కుమారి, కామేశ్వరరావు, సుజాత, ప్రతాప్, పద్మ దంపతుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. శ్రీను భవాని, గుర్రం వీరరాజు, కారుమూరి బ్రహ్మరాంబుల పర్యవేక్షణలో 9 రోజులు జరిపించారు. కడింశెట్టి నవీన్, రమ్య, కృతిక్లు విశాఖ నుండి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుని అన్నప్రసాద వితరణ చేశారు. ఆఖరి రోజు శనివారం పూజలు చేసి తీర్థప్రసాదాలు వితరణ చేసి అమ్మవారి అనుగ్రహం పొందారు. రాజమండ్రి రూరల్ కాతేరు శ్రీదేవి నగర్ బీసీ కాలనీలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ బీసీ కాలనీలో శ్రీదేవి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేశారు. బుర్రకథ, బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మహిళలు మాట్లాడారు. బతుకమ్మ పండుగని అనంతరం గౌరమ్మని గంగమ్మ ఒడిలో కలపడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు బలగం కిరణ్, ఉప్పూడి సూరిబాబు, పెండ్యాల నాగబాబు, మల్లువలస రాంబాబు, యానాపు మధు, బండారు అప్పారావు, బైలపూడి లక్ష్మీసింహాచలం, యానాపు లోవకుమారి, ఉప్పూడి ఇందుమతి, పట్నాల లక్ష్మి, కొయ్యన రాధ, బందారు పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. షాడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2002 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏఈఎల్సి షాడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2002 10th బ్యాచ్ విద్యార్థులు 22 ఏళ్ల విరామం తర్వాత కలుసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్థానిక హోటల్ ఆనంద్ రెజెన్సీ కాటన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 10వ తరగతి చదివిన 30 మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ తదితర రంగాల్లో రాణిస్తూ దేశంలో వివిధ నగరాల్లో స్థిరపడ్డారు. వారంతా ఒకరికొకరు కుశల ప్రశ్నలతో పలకరించుకున్నారు. ఉపాధ్యాయులు చక్కగా పాఠాలు చెప్పడం వల్లనే మంచి స్థానంలో ఉన్నామని గుర్తు చేసుకుంటూ బ్యాచ్మేట్స్ ఆనందరాజ్, అనిల్, విజయ్, శ్రీకర్, స్వాతి, సురేఖ, నవ్య తదితరులు పర్యవేక్షణలో ఉపాధ్యాయులు విజయకుమారి, నిర్మలా కుమారి, పద్మలత, సరిత, సుధలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు.
జ్ఞాపకాలని మళ్ళీ స్కూల్కి వెళ్ళి మనం రీకలెక్ట్ చేసుకున్నాము. ఆ ఫ్యామిలీస్తో రావడంతో చిన్నపిల్లలతో అందరూ చాలా సరదాగా జరిగింది. ఇది కానీ మేము అంతకన్నా చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి ముందు ముందు ఇంకా జరపడానికి మరి మాకు ఇలాంటి సమయం కావాలని చెప్పి మేము అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన టీచర్స్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఉన్నాం. ఇంకా గ్రూప్లో చాలామందికి ఇంకా మాకు కాంటాక్ట్స్ దొరకపోవడం వల్ల ఇక్కడ రాలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కవర్ అయ్యారు. ఈ యూనియన్ ఈవెంట్ ఇలా అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించిన విధంగా రాజమండ్రి లక్ష్మీవారపేటలో రాజరాజేశ్వరి విజయేశ్వరి ఆధ్వర్యంలో అమ్మల కొలువు నిర్వహించారు. లక్ష్మీవారపేటలో రాజరాజేశ్వరి విజయేశ్వరి ఆధ్వర్యంలో అమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుండి అలంకరణలు చేసి అమ్మవారిని నిలబెడుతున్నారు. మొదటి రోజు బాలాత్రిపుర సుందరి దేవి నుండి చివరి రోజు రాజరాజేశ్వరి దేవి వరకు విజయవాడ కనకదుర్గమ్మకు చేసే అవతారాలు అలంకరించి భక్తి శ్రద్ధలతో విశేష పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ థీమ్ మార్చుకుంటూ వెళ్తున్నాము. ఈసారి మేము టెంపుల్ థీమ్ పెట్టాము. అందుకే పైన శిఖరం, కింద పుష్కరిణి, కైలాసం, వైకుంఠం ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము. ఇలాగ మాకు ఈ ఆలోచనలు ఇచ్చేది ఆ దుర్గాదేవే, మాకు ఆ శక్తిని ఇచ్చేది కూడా దుర్గాదేవే. కాబట్టి ఇలాంటి శక్తిని మాకు నవదుర్గలు ప్రతి సంవత్సరం ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వైకుంఠం, కైలాసం, బృందావనం, పుష్కరిణి అన్నీ కూడా మేము అరేంజ్ చేసాం. టెంపుల్ కాన్సెప్ట్ తీసుకుని అది చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్ళందరికీ నచ్చింది కూడా. నెక్స్ట్ టైం కూడా ఇంత బాగా చేసుకోవాలని మేము మళ్ళీ అనుకుంటున్నాం. ఆ అమ్మవారి దయ ఉంటే ఇంత వైభవంగా జరుగుతుందని అనుకుంటున్నాను. రాజమండ్రి స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ సర్వీస్ ఫుడ్ 5వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ ఫుడ్ సర్వీస్ 5వ వార్షికోత్సవ వేడుకలు పుష్కర్ ఘాట్ వద్ద సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. 5 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతున్న ఉచిత అన్నదాన మహాయజ్ఞానికి 16,722 మంది వాలంటీర్లు 9,270 పని గంటలు వెచ్చించి సహకారం అందించారని తెలిపారు. పుష్కర్ ఘాట్ వద్ద గుబ్బల రాంబాబుతో పాటు రోటరీ రివర్సిటీ క్లబ్ ప్రెసిడెంట్ నాళం నరసింహారావు, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు అనూప్ జైన్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుబ్బల రాంబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర
చరిత్రలో తొలిసారిగా తమ సంస్థ ద్వారా పుష్కరఘాట్ ప్రభుత్వాసుపత్రి వద్ద మొబైల్ ద్వారా ఉచిత భోజన సదుపాయం నిరాటంకంగా 1460 రోజులుగా జరుగుతుందని వివరించారు. నాళం నరసింహరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రతిరోజు 500 మందికి 2 ప్రాంతాల్లో నిర్విరామంగా భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అనూప్ జైన్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థతో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో ఘనంగా 91వ శరన్నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన భక్తులు. కల్పవర్తకుల ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో దసరా మహోత్సవాలు, నేత్రపర్వంగా తెప్పోత్సవం, గోదావరిలో విహరించిన అమ్మవారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కన్నుల పండుగగా దసరా మహోత్సవాలు, వాడవాడలా కొలువు తీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు, నైవేద్యాలు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.